రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. 2022 ఫిబ్రవరి 24న మొదలైన వార్కు ముగింపు లేదు. శాంతి చర్చల కోసం మధ్యవర్తిత్వ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నా ఇరు దేశాధినేతలు ఏమాత్రం ముందుకు రాలేదు. 3 ఏళ్లుగా జరుగుతున్న వార్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పారు. సాధారణ ప్రజలు మరణించారు. ఆస్తులు పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయి. 3 ఏళ్లుగా జరుగుతున్న ఈ వార్కు ఎండ్ కార్డ్ పడాలని ఇరు దేశాల్లోని ప్రజలు కోరుకుంటున్నారు. ఇటీవలే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత దీనిపై సీరియస్గా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే వార్ ముగింపునకు రానుందని తెలుస్తోంది. 3 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రష్యా మరోసారి దాడులకు తెగబడింది. ఉక్రెయిన్పై భారీ డ్రోన్ దాడి నిర్వహించింది. రష్యా 138 డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. అందులో 119 డెకాయ్ డ్రోన్లు ఉండగా 3 బాలిస్టిక్ క్షిపణులున్నాయని వివరించింది. కార్కివ్, పోల్టోవా, సుమీ, క్రైవ్, చెర్నిహివ్, మైకోలైవ్, ఒడెసు వంటి 13 ప్రాంతాలలో ఈ డ్రోన్ దాడులు జరిగాయని ప్రకటించారు. ఆ క్రమంలో దాడులకు పాల్పడిన కొన్ని డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ వైమానిక సిబ్బంది తెలిపారు. ఈ దాడుల్లో కేర్సన్లో 2 వ్యక్తులు మరణించినట్లు సమాచారం. ఇక రష్యాపై కూడా ఉక్రెయిన్ దాడులకు తెగబడిందని ఆ దేశ అధికారులు వెల్లడించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం 3 ఏళ్లకు చేరుకున్నప్పటికీ ఈ యుద్ధం ఇంకా ముగియలేదు. ఉక్రెయిన్ ప్రజలు ఈ యుద్ధం వల్ల తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. అయితే ఈ యుద్ధం ముగియాలంటే అంతర్జాతీయ సమాజం, రాజకీయ నేతలు, ప్రజలు కలిసి పనిచేయాలి. ఉక్రెయిన్ ప్రజల భద్రతను కాపాడడం, యుద్ధాన్ని ముగించడం, శాంతిని స్థాపించడం కూడా చాలా అవసరమని అక్కడి ప్రజలు కోరుతున్నారు. జెలెన్స్కీపై ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంతలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక ఆయన ఇరు దేశాలు వెనక్కి తగ్గాలని, యుద్ధానికి ముగింపు పలకాలని చెబుతున్నారు. ఇప్పటికే రష్యాకు మద్దతు తెలుపుతున్న వారు తక్కువయ్యారు. ఆ దేశం దాదాపుగా ఒంటరైంది. ఉక్రెయిన్ను కూడా అలాగే చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఇక ఉక్రెయిన్లో రష్యా కొంతమేర స్థలాన్ని ఆక్రమించుకుంది. ఆ భూభాగమంతా రష్యాకే చెందుతుందని, దీనికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఒప్పుకోవాలని అన్నారు. అలా ఒప్పుకోకపోతే తీవ్ర పరిణామాలు కూడా మున్ముందు ఉంటాయన్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలోనే జెలెన్స్కీ కూడా కీలక కామెంట్స్ చేశారు. తాను శాంతి కోసం సిద్ధమేనని, కాకపోతే ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిని రష్యా వ్యతిరేకిస్తోంది. అమెరికా దీనిపై ఎలా స్పందిస్తుంది? నాటోలో ఉక్రెయిన్కు చోటు దక్కుతుందా? మరి ఇక మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.